హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, సో వెజిటేబుల్స్ అనేది 11.5 pH వాటర్తో నేను ఇందాక దీనిలో ఫిల్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం ఎంత డర్టీ వచ్చింది అనేది. సో నేను దీనిలో కొంచెం పుదీనా తీసుకొచ్చాను. సో పుదీనా కూడా దీంతోనే నేను క్లీన్ చేశాను ఈ వాటర్లోనే. ఇది 11.5 pH అండి. సో ఈ 11.5 pH ఏం చేస్తుందంటే మనకు వాటర్లో ఉన్న కెమికల్స్ని అంతా కూడా రిమూవ్ చేస్తుంది. సో ఇది కొత్తిమీర. సో కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్ అయ్యిందండి. సో బిఫోర్ ఆఫ్టర్. తర్వాత సో పచ్చిమిర్చిది మనం నార్మల్ వాటర్తో కడిగినప్పుడు ఇంత డర్టీ రాదే అండి మామూలుగా అయితే. సో 11.5తో మనం క్లీన్ చేసినప్పుడు చూడండి ఎంత కెమికల్స్ అనేది దీనిలో వెళ్తూ ఉంది. డస్ట్ కావచ్చు, కెమికల్ కావచ్చు. సో మీరు నార్మల్ వాటర్తో క్లీన్ చేసినా కూడా ఇంత క్లీన్ అవ్వవు. సో చూసారా, సో ఎంత ఘోరంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా సో కొత్తిమీర మీద వేసే కెమికల్ కావచ్చు, మిరపకాయల మీద వేసే కెమికల్ ఏదైతే స్ప్రే చేస్తారో అది కావచ్చు, టమాటోలో కావచ్చు, సో పుదీనా కావచ్చు, ఏదైతే స్ప్రే చేస్తారో అదంతా కూడా ఈ రేంజ్లో ఇంత క్వాంటిటీలో మనము సో ఫుడ్లో వాడుతూ ఉన్నాము. జస్ట్ ఇక్కడ 4 ఐటమ్స్లోనే నేను తీసుకున్నాను. మరి మిగతా వాటిలలో ఇంకెంత వాడతారు అనేది మీకు తెలుసు. దీనిలో మట్టి కూడా అంతా ఉంటుంది. సేమ్ ఐటమ్స్ మీరు కూడా తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంత కెమికల్ అనేది ఎక్కడ కూడా రాదు. ఇది సో 11.5తో మనం చేసుకుంటే ఈ యొక్క వెజిటేబుల్స్ అనేది క్లీన్ చేసుకుంటే ఇంత క్లీన్గా మనము చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో నార్మల్గా అయితే మనము ఇంత క్లీనింగ్ అనేది అవ్వదు. సో ఇంత డస్ట్ అనేది మనకు దానిలో రావడం జరిగింది. చూసారా, సో ఇది ఫ్రెండ్స్. అందుకే 11.5 వాడితే మనము వెజిటేబుల్స్ని కూడా మనం పండించలేకపోయినా కూడా ఆర్గానిక్ వెజిటేబుల్ లాగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ద పవర్ ఆఫ్ కంగన్ డివైస్ అండి ఇది. లెవెలాక్ జూనియర్ 4 డివైస్ ఇది. మనకు ఈ మిషన్లో నుంచి వచ్చే వాటర్ 11.5 pH అనమాట. ఈ బటన్ నొక్కినప్పుడు వస్తుంది. అప్పుడు ఈ పైపుల నుంచి వచ్చిన వాటర్తో మనం వాష్ చేస్తాం కాబట్టి ఇటువంటి రిజల్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. నార్మల్ వాటర్తో ఇది జరగదు. ఓకే, సో అది కంగన్ వాటర్కి నార్మల్ వాటర్కి ఉండే డిఫరెంట్ అదనమాట. ఓకేనా, అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాటర్ని మార్చుకోండి, ఈ డివైస్ కొనుక్కోండి, మీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఓకే, ఇది లక్షలు ఖర్చు కావచ్చు, బట్ మీ ఆరోగ్యం అంతకన్నా విలువైనది, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంతకన్నా విలువైనది. కాబట్టి ఒక విలువైన దానికి ఒక కాస్ట్లీ ఐటెం అనేది మనం వాడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఈ డివైస్ ఎందుకు కొనాలి, ఏంది అనేది పూర్తి వివరాలు కావాలి అంటే నా నంబర్ ఇస్తాను. సో నాకు కాంటాక్ట్ చేయండి. సో దీనికి సంబంధించి డెమో అనేది మీతో షేర్ చేస్తాను. సో మీకు డెమో కనుక నచ్చితే మీరు డివైస్ అనేది తీసుకోవచ్చు. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 7816096157. డివైస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మొత్తం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. ఆర్ఓ అనేది కంపల్సరీ ఉండాలి. ఆర్ఓకి ఈ యొక్క డివైస్ని కనెక్ట్ చేస్తాం. పైన బూస్టర్ పంప్ ఉంటుంది. ఆ బూస్టర్ నుంచి ఈ ఆర్ఓలో ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ అనేది దీనికి వస్తుంది. ఎందుకు ఈ ఆర్ఓ పెడతామంటే మనకు బోర్ వాటర్ కానీ ట్యాప్ వాటర్ కానీ టీడీఎస్ అనేది హై ఉంటుంది. కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడం కోసం మనకు 100 నుంచి 200 టీడీఎస్ రావడం కోసం ఈ ఆర్ఓ అనేది పెడతాం. ఇది ఆర్ఓ కంట్రోల్ అండి, టీడీఎస్ కంట్రోల్ అండి. ఇది ప్రత్యేకించి ఈ కంట్రోల్ అనేది పెట్టిస్తాము. కాబట్టి వాటర్ అనేది మనకు 150 టీడీఎస్ ఉంది ఇప్పుడు దీనిలో ఉన్న వాటరు. ఈ వాటర్ని ఈ బూస్టర్ పంప్ ద్వారా మనం ఈ డివైస్కి కనెక్ట్ చేసినప్పుడు మనకు 100కి 100% అనేది ప్రాపర్టీస్ వస్తాయి. 100కి 100% అనేది దీన్ని ఎనాజిక్ కంగన్ మిరాకిల్ వాటర్ అంటారు. దీనిలో నుంచి వాటర్ ఇలా వస్తుందని చూడొచ్చు. దీనిలో నుంచి మనకు 7 pH లో ఉంటుంది వాటర్ అంత స్టోరేజ్. మనం కంగన్ కి ఇచ్చిన తర్వాత మనకు 2 pHలుగా మారిపోతుంది. ఇప్పుడు మనం 9.5 pH తీసుకుంటున్నాం చూడండి వాటర్. 14 pH లో నుంచి 9.5 pH మైనస్ చేస్తే 4.5 pH ఏదైతే ఉంటుందో అది వేస్ట్ పైప్ల నుంచి ఇక్కడ ఈ డబ్బులోకి వెళ్తుంది. మనకు లైవ్ వాటర్ ఎలా వస్తుంది అనేది కూడా మీరు చూడొచ్చు. హైడ్రోజన్ మాలిక్యూల్స్ వస్తూ ఉంటుందండి. చూడండి, ఇదంతా కూడా హైడ్రోజన్ మాలిక్యూల్. జస్ట్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. కింద నుంచి అంతా వైట్ అయితే వస్తుంది చూడండి వాటర్. పైన అంతా మనకు హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. కింద అంతా కూడా మనకు వాటర్ క్లియర్ అవుతా వస్తూ ఉంది. ఇది జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుందండి. చూసారా, టోటల్గా పోతా ఉంది. ఇట్లా హైడ్రోజన్ మాలిక్యూల్ ఉన్నప్పుడు ఆ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే 100కి 100% అనేది క్యూర్ అవుతాయి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా కూడా క్లియర్గా మారిపోయింది. జస్ట్ కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఇటువంటి వాటర్ తాగినప్పుడు ఇది ఫ్రెష్ వాటర్ అండి. మనము హిమాలయాలో ఏదైతే నీరు ఉంటుందో
భూమిలో నుంచి వచ్చే స్వచ్ఛమైన నీరు ఏదైతే ఉంటుందో అటువంటి వాటర్ను ఈ డివైస్ పెట్టుకొని మన ఇంట్లోనే మనం తాగడం జరుగుతుంది. దీని యొక్క pH కూడా మనం చూడొచ్చు, ఎంత ఉందనేది చూపిస్తాను. డబ్బాలో వచ్చిన వేస్ట్ వాటర్ని నేను ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను. ఇది వేస్ట్ వాటర్ అండి, ఇది తాగడానికి యూజ్ చేయాలి, స్నానాలకి సో ఇతర పనుల గురించి మనం వాడతాము. తర్వాత నేను ఈ ఆర్ఓ వాటర్ కూడా తీసుకుంటున్నాను ఒక గ్లాస్లో. ఓకే, నేను ఇందాక పట్టిన వాటర్ ఇది, సో దీనిలో పోస్తున్నాను. ఇది 9.5 pH వాటర్ ఇది. ఓకే, pH ఇండికేటర్ అండి. సో ఈ pH ఇండికేటర్ మనం దీనిలో వేసి చూద్దాం. ఇది ఎసిడిక్ వాటర్, ఇది ఆర్ఓ వాటర్, ఇది కంగన్ వాటర్. చూసారా, మనకు మొత్తం టోటల్గా వంకాయ కలర్ వచ్చేసింది. ఓకే, ఇది వచ్చేసి మనకు వేస్ట్ వాటర్ అండి. సో ఈ డబ్బాలో నుంచి తీసుకున్న వాటర్. ఇది వచ్చేసి మనం ఆర్ఓకి ఇచ్చిన వాటర్, 6.5 to 7 pH వాటర్ అనమాట. మనము ఒకటే వాటర్ని ఇన్ని pHలలో చూసారా. ఇది వచ్చేసి మనము ఏదైతే ఆర్ఓ కంగన్ డివైస్కి ఇస్తున్నామో ఆ pH వాటర్ ఇది. దీనిలో ఎసిడిక్ మినరల్స్, ఆల్కలైన్ మినరల్స్ రెండూ ఉంటాయి. ఆ మినరల్స్ని కంగన్ డివైస్ అనేది వేరు చేస్తుంది ఈ రకంగా. ఓకే, ఈ రకంగా దానిలో ఉన్న ఎసిడిక్ మినరల్స్ అనేది ఒకవైపు, ఆల్కలైన్ మినరల్స్ అనేది ఒకవైపు రావడం వల్ల మనం 100% న్యాచురల్ వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. హెల్దీయెస్ట్ వాటర్ అని చెప్పొచ్చు. వరల్డ్లోనే ది బెస్ట్ వాటర్, ది బెస్ట్ అయోనైజర్. ఇది వరల్డ్లోనే నెంబర్ 1 అయోనైజర్ అని చెప్పొచ్చు. ఈ వాటర్తోని మనము వెజిటేబుల్ క్లీన్ చేసుకోవడం, ఈ వాటర్ డ్రింక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే భవిష్యత్తులో మనకు హార్ట్ అటాక్ లాంటివి కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కావచ్చు, పెరాలసిస్ లాంటిది కావచ్చు, బీపీ, షుగర్, థైరాయిడ్, బ్యాక్ పెయిన్, కీళ్ళ నొప్పులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, తర్వాత స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, బ్రెయిన్కి సంబంధించిన ఎనీ రిలేషన్ కావచ్చు, ఎనీ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ నుంచి, కిడ్నీ క్యాన్సర్ నుంచి, లివర్, హార్ట్, బ్రెయిన్, ఎనీ క్యాన్సర్, ఇటువంటి ఏవి కూడా భవిష్యత్తులో మనకి రాకుండా ఈ వాటర్ అనేది మనకు, ఈ డివైస్ అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదే వాటర్, ఇటువంటి వాటర్ ఇప్పుడు మనం లైవ్గా వాటర్ తీసుకున్నాం కదా, అదే వాటర్ మీరు లైవ్గా కొనుక్కుంటే దాదాపు 1000 నుంచి 2000 రూపాయలు పలుకుతుంది ఒక లీటర్ వాటర్, ఈ డివైస్ నుంచి వచ్చే వాటర్. ఆలోచించి మన ఫ్యామిలీకి మనం ఏది ఇస్తున్నాం. ఆస్తులు ఎంతైనా ఇవ్వచ్చు, బట్ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి కదా. సో మరి ఆ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని మీరు కోరుకుంటే, మీ కుటుంబం మీద, మీ ఫ్యామిలీ మీద మీకు ప్రేమ ఉంటే వాళ్ళ జీవితంలో ఎన్నో ఇస్తూ ఉంటారు. ఆస్తుపాస్తులు, కార్లు, బైకులు, గిఫ్ట్లు, మొబైల్స్, సో గోల్డ్ అన్నీ ఇస్తూ ఉంటారు. వాటన్నిటికంటే ఫస్ట్ ఇది ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలరు. ఆరోగ్యంగా లేనప్పుడు మనం ఎన్ని ఇచ్చినా కూడా అది వృధానే అవుతుంది. కాబట్టి ఈ డివైస్ మీ కుటుంబానికి ఒక గిఫ్ట్ లాగా ప్రజెంట్ చేయండి. సో ఒక బర్త్డే కానీ లేదా ఒక మ్యారేజ్ డే కానీ, ఓకే, ఈ డివైస్ని గిఫ్ట్ కింద ఇవ్వండి. ఈ డివైస్ ఇవ్వడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఎంటైర్ కుటుంబం, ఒక్కరని కాదండి, ఒకరి కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎంటైర్ కుటుంబం ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతారు. ఇది వచ్చేసి బేసిక్ మోడల్ డివైస్. దీని కాస్ట్ వచ్చేసి 2,19,100. దీని తర్వాత మోడల్స్ అన్ని కూడా 2,78,000 ఒకటి, 3,44,000 ఒకటి, 4 లక్షల రూపాయల వరకు వీటి యొక్క ప్రైస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇది వాడండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే దీన్ని కొనుక్కోండి. ఇది ఉన్నది అంటే మన ఇంట్లో ఒక MBBS డాక్టర్ సో మన ఇంట్లో ఉన్నట్టే. అది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో మనము ఇప్పుడున్న జనరేషన్లో అంత కెమికల్ ఫుడ్, కెమికల్ వాటర్, కెమికల్ పొల్యూటెడ్ ఎయిర్ అనేది మనం పీల్చుకుంటూ ఉన్నాం. బెస్ట్ హెల్త్ని మీరు ఇవ్వాలి అనుకుంటే ఈ డివైస్ని మీరు మీ కుటుంబానికి ప్రజెంట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ మీ లైఫ్లో ఇది ఉండిపోతుంది. ఒక కారు కొన్న వ్యక్తికి, కారును మెయింటైన్ చేసే వ్యక్తికి ఈ డివైస్కి పెట్టే పైసలు ఎక్కువ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కారు కొనడానికి మినిమం బడ్జెట్ కనీసం 8 నుంచి 10 లక్షలు అవుతుంది. అట్లానే సో దాని మెయింటెనెన్స్ కొన్న తర్వాత కనీసం 10 నుంచి 20 వేలు దాని యొక్క మెయింటెనెన్స్ అవుతుంది. సో అంత ఖర్చు పెట్టే మనము
అట్లీస్ట్ ఒక్కసారి ఒక 2 to 3 lakhs రూపీస్ ఖర్చు పెట్టలేమా ఆరోగ్యం కొరకు? ఒకసారి ఆలోచించండి. ఎంటర్టైన్మెంట్ కొరకు, ఎంజాయ్మెంట్ కొరకు, అవసరాల కొరకు డబ్బులు ఖర్చు చేస్తున్నాం. మరి ఆరోగ్యం కొరకు ఏం ఖర్చు చేస్తున్నాం? ఆరోగ్యం కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాం? అదే ఆరోగ్యం పోయిన తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్లో వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నాం. అటువంటి పరిస్థితి మీ పిల్లలకు, మీ కుటుంబం సభ్యులకు ఎవరికి రాకుండా ఉండాలి అనుకుంటే ఈ డివైస్ అనేది మీరు గిఫ్ట్గా ఇవ్వండి. మీ లైఫ్లో మీ ఫ్యామిలీకి మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ డివైస్ అని చెప్పొచ్చు. పూర్తి వివరాల కొరకు కాల్ చేయండి. నా పేరు కేవై రాజు, నేను ఉండేది హైదరాబాద్. మీకు డివైస్ గురించి పూర్తి అవగాహన, పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో కాంటాక్ట్ చేయండి 7816096157. థ్యాంక్ యూ సో మచ్.